మత్స్యాసనము. దీనిని తెలుగులో చేప ఆసనం అని అంటారు. ఇది చేప ఆకారంలో పోలి ఉంటుందని దీనికి మత్స్యాసనం అని పేరు వచ్చింది. ఎలా చేయాలి? 2 కాళ్ళని తిన్నగా చాపాలి. పద్మాసనంలో కూర్చోవాలి. ఈ విధంగా పద్మాసనం చేయాలి. ఒక కాలు మీద మరొక కాలు ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా ఎల్బోస్ గ్రౌండ్ మీద ఉంచాలి. వెనుక ఉంచాలి. వెన్నెముక దగ్గర ఎల్బో సపోర్ట్ తీసుకోవాలి. మొదటిగా మెడ వెనకకు వంచి టాప్ ఆఫ్ ది హెడ్ టచ్ ది గ్రౌండ్. సహజమైన శ్వాస. ఛాతీని పైకి లేపి ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. ఆసనంలోకి ఏ విధంగా వెళ్ళామో అదే విధంగా నెమ్మదిగా ఎల్బో సహాయం తీసుకుని హెడ్ రైట్ చేసి సాధారణ స్థితికి రావాలి. 2 కాళ్ళను రిలీజ్ యువర్ లెగ్స్ 1 by 1. ఉపయోగాలు: పొట్ట యొక్క కండరాలు, అవయవాలు, ఛాతీ యొక్క కండరాలు మరియు అవయవాలు ఈ ఆసనం చేయడం వల్ల సాగదీయబడతాయి. మలబద్ధకం ఉన్నవారికి మరియు ఫైల్స్ ఉన్నవారికి ఇది ఉపయోగము. లంగ్స్ యొక్క సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడను. ఉదాహరణకు ఆస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా సమస్యలు ఉన్నవారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. బూస్టింగ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఎవరు చేయకూడదు? హార్ట్ డిసీజెస్, పెప్టిక్ అల్సర్, ఎర్నియా, బ్యాక్ కండిషన్స్, అలాగే సివియర్ సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్నవారు, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ ఆసనం చేయకూడదు. గురుభ్యో నమః.